ఆయన నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు తెలియకుండా ఒక పెద్ద గొప్ప భిక్ష పెట్టాడు ఆయన నాకు. లేదంటే నేను ఇన్ని సినిమాల్లో ఇలా ఇప్పుడు మీరు అంటున్నట్టు నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే మీడియాకి స్టేజ్కి ఉన్న డిఫరెన్స్ని ఆయన నాకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఓకే ఓకే. పెక్యులర్ క్యారెక్టర్ అయితే తప్ప మూమెంట్ అవసరం ఉండదు. ఆల్మోస్ట్ మన ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మన మాడ్యులేషన్ తోటి చేసేయాలి క్యారెక్టరు. ప్రతి క్యారెక్టర్కి లబలబా అని నువ్వు అరవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు అప్పట్లో. ఓకే. అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఆయనతో నాటకం వేసినప్పుడు. ఓకే. సో ఆయన కాంబినేషన్ నాకు ఎలా ఉండేదంటే, ఒక తెల్లటి జాంపండు నేరేడు పండు పక్కన పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేది. ఆయన అవునండి, ఆయన తెల్లటి జాంపండు, నేను ఒక నేరేడు పండులాగా ఫీల్ అవుతుండేదాన్ని. అంత కలర్ ఉండేవారు ఆయన. కానీ ఈ వ్యత్యాసం ఏదో నాకు నచ్చలేదమ్మా. లేదు లేదు లేదు, కరెక్టే, వాస్తవమే అది.